ఓవైపు రిక్వెస్ట్ మరోవైపు వార్నింగ్. న్యూ ఇయర్ వేళ తెలంగాణ సీఎం మాటలివి. మార్పు తథ్యం, ప్రతి ఒక్కరూ మారాలంటున్నారు రేవంత్ రెడ్డి. నేను మారాను, మీరు మారాలి అంటూ తనదైన శైలిలో సూచించారు. మార్పు రావాలంటూ టీ కాంగ్రెస్ లీడర్లకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక సలహాలు ఇచ్చారు. నియోజకవర్గాల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు సీఎం. పదవులు వచ్చాక క్యాడర్ను మర్చిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు రేవంత్ రెడ్డి. గ్రూప్ రాజకీయాలు వద్దంటూ కొందరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు రేవంత్. ద్వితీయ శ్రేణి నేతలతో టచ్లో ఉండాలంటూ ఆదేశించారు. గెలిచాక ప్రజల్లో ఉండట్లేదు అనేటువంటి భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ నిస్తేజంగా ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పై కొట్లాడినోళ్లకు గుర్తింపు దక్కటం లేదనే వాదనలున్నాయి. అందుకే క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు సీఎం కామెంట్స్ చేశారని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సీఎం కామెంట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డిని అడుగుదాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజురెడ్డి, సీఎం రేవంత్ మార్పు కోసం ఆయన పోరాడుతున్నారు. అంటే తాను మారాను, మీరందరూ కూడా, మిగతా వాళ్ళ నేతలందరూ కూడా మారాలి అని అంటున్నారు. సో మార్పు అయితే మంచిదే, కానీ ఏ విషయాల్లో మారాలి అనేటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగానే క్యాడర్ను, ఇటు నేతలను కూడా సమన్వయం చేసుకుంటూ గెలుపు దిశగా అడుగులు వేయాలనేటువంటి ఆలోచన రేవంత్గా ఉంది. సో మొత్తానికి గాంధీ భవన్లో ఎలాంటి చర్చ నడుస్తోంది ఈ మార్పుకు సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితోనే ఈ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఇంకో రకంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందేమో సెకండ్ కేడర్ నేతలకు పదే పదే ఫోన్లు చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, మన అధికారంలోకి రావాలి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళండి, కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ప్రజల్లో వివరించండి, కాంగ్రెస్ను గెలిపించండి అనేది కూడా కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు సెకండ్ కేడర్ నేతలకు రెగ్యులర్గా ఫోన్లు చేసి చెప్పి కేడర్ను ఫాలోఅప్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, సంవత్సర కాలం గడిచిపోయింది. అయితే ఎన్నికల తర్వాత ఇంకో రకంగా వ్యవహార శైలి ఎమ్మెల్యేలది ఉంది, మంత్రులది ఉంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి రిపోర్టు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంకు సంబంధించినటువంటి రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే అందులో చాలామంది మంత్రులు, అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు క్యాడర్తో సత్సంబంధాలు లేవు, క్యాడర్ను పట్టించుకోవట్లేదు, ఎన్నికలప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళను దూరం పెడుతున్నారు, కొంతమంది అనుచరులను మెయింటైన్ చేస్తున్నారో ఆ అనుచరులు చెప్పిందే తానా అంటే తందానా అంటున్నారు. కొంతమంది నియోజకవర్గంలో 3-4 నాయకులకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు, ద్వితీయ శ్రేణి నాయకులకు, మిగతా వాళ్లకు ప్రియారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏ రిపోర్ట్ చెప్పినా ఆ రిపోర్ట్కు తల ఊపుతున్నారు. తానా అంటే తందానా అనే విధంగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పొంచి ఉందని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. మీరు మారాలి, నేను మారాను, మీరు మారండి, సెకండ్ కేడర్ నాయకులతో సత్సంబంధాలు పెంచుకోండి, వారికి ఫోన్లు చేయండి, వారి కుటుంబ బాగోగులు కనుక్కోండి అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అని గ్రహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఇంకో రకంగా ఉన్నట్లు గ్రహించారు. ఈ రిపోర్ట్లో కూడా అదే బయటపడినట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిపోర్టు, ఎమ్మెల్యే పనితీరు, ఎమ్మెల్యేలు కేడర్తో మెయింటైన్ చేస్తున్నటువంటి విధానం, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రతి ఎమ్మెల్యే పైన, అంటే మెజార్టీ ఎమ్మెల్యేల పైన నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అదేవిధంగా మెజార్టీ మంత్రులపైన కూడా ప్రజల నుంచి నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అనే అభిప్రాయము ఆయనకు చెప్పడంతోనే ఇదంతా కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. కొత్త సంవత్సరం నుంచైనా ఇక నుంచి మారండి, సంవత్సర కాలం పాలన అయిపోయింది, ఇక ప్రజలకు దగ్గరగాండి, క్యాడర్కు దగ్గరగాండి, మీకు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళని విశ్వసించండి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు హితబోధ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ను బేసిక్గా చేసుకునే ఈ రకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను కలెక్ట్ చేసిన తర్వాత, అతని దగ్గరికి సమాచారం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొందనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల ముందు పనిచేసినటువంటి
లీడర్లు ఎవరైతే ఉంటారో, ద్వితీయశ్రేణి నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళను పట్టించుకోవట్లేదు. కనీసం వాళ్ళ సమస్యలు వినడానికి కూడా సమయం ఇవ్వట్లేదు. ఎన్నికల ముందేమో ప్రశాంతంగా కార్యకర్తలతో ఉన్నటువంటి నేతలు ఎన్నికల తర్వాత, సంవత్సర పాలన తర్వాత ఏదైనా అంశం చెప్పుకుందామన్నా, ఏదైనా విషయం చెప్పుకుందామన్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తొందరపాటు చర్యలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కొత్త సంవత్సరం నుంచి నేను మారాను, మీరు మారండి అంటూ హితబోధ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక 100 రోజుల లోపలనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. ఇందులో కాంగ్రెస్ సత్తా చాటాలంటే అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాడర్కు దగ్గర కావాలనేదే అతని ఉద్దేశం. అందులో భాగంగానే మీరు మారండి అంటూ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.